నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. తూర్పుగోదావరి జిల్లా కొంకుదురు గ్రామంలో వినాయక చవితి సందర్భంగా మార్కెట్ సెంటర్లో వెలిసిన గణపతి మండపం సరికొత్త ఆధ్యాత్మిక పరిమళాలకు వేదికయ్యింది. సోమవారం రాత్రి వెదురుపాక సావారం గ్రామానికి చెందిన శ్రీ భీమేశ్వర స్వామివారి కోలాట బృందం గురువు ఎన్ రోహిణీకుమార్ నేతృత్వంలో చేసిన నృత్యాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి. ఆ లయబద్ధమైన పాద విన్యాసాలు కవ్వడి శబ్దాలు చూపరుల భక్తి భావాలను పదింతలు చేశాయి. ప్రతి ఇంటిపై హైందవ జెండా రెపరెపలాడాలని ఆకాంక్షిస్తూ జై బోలో బజరంగీ అనే పాట, ఇరుముడి కట్టి శబరిమలైకు పోదాం, పార్వతీ తనయ గణేశ వంటి గీతాలకు కోలాట బృందం చేసిన నృత్యాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ రాత్రి ఆ మండప ప్రాంగణమంతా భక్తి పారవస్యంతో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. సముద్రాలు దాటేస్తా జై జై రామ జై శ్రీరామ రామ రాజ్యాన్ని స్థాపిస్తా హిందీలో నా చొక్కలు మరవాల జై జై గజరంగని గంగత్తి మనాల కాషాయం జెండా ఇంటికై ఎగరాల హిందూ ధర్మాన్ని గడప గడప సాగాల జై హనుమాన్ సాలి గలసాలి అద్భుత సంహార జగనయ్య. అంత గొప్ప భక్తుడిని కలిగి ఉన్నటువంటి దేవుడు కాబట్టి ఆయనకు అంత గొప్ప పేరు వచ్చింది. ఈనాడు మన భారతదేశంలో అతి చిన్న గ్రామంలో కూడా రామ మందిరం ఉంటుంది. రామ మందిరం లేనటువంటి కుగ్రామం